సూపర్. యా, మన కోసం స్పెషల్ తీసుకొచ్చాడు. నేను ఇందాక నుంచి రసం తినడానికి వెయిటింగ్. సో మనకి ఇక్కడే వడ్డించి తీసుకుని వస్తున్నారు అనమాట. నైస్. పికిల్ వేస్తున్నారు, బెండకాయ కూర ఉంది, పన్నీర్ సూపర్ దా. సో మలాయ్ అని చెప్పేసి అంటే మలేషియాలో మాట్లాడే లాంగ్వేజ్ అనమాట. మలేషియన్ లాంగ్వేజ్లో బాటు అని చెప్పేసి అంటే రాక్ అంటే వెనకాల మనకి ఇంత పెద్ద రాక్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని బాటు కేవ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ స్టాచ్యూ, మురుగన్ స్టాచ్యూ వచ్చేసి ప్రసిద్ధమైన మన మురుగన్ దేవుడిది స్టాచ్యూ అనమాట. సో ఇది ఎంత పెద్దగా ఉంటుంది అని చెప్పేసి అంటే 140 feet టాల్ అనమాట. సో దాని వెనకాలే మనకి ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, మనము ఈ మెట్లు ఎక్కి ఆ లాస్ట్ వరకు వెళ్తే మలేషియన్ స్కై లైన్ మొత్తం మనకు కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ మలేషియా. ఇవాళ వచ్చేసి మాకు డే 2 ఇన్ మలేషియా అనమాట. సో మలేషియాలో మనం అయితే నేను చెప్పాల్సిన అవసరమే లేదు కదా, బాటు కేవ్స్కి అయితే వచ్చామన్నమాట. నాతో పాటు మీరు కూడా చూస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీరు మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం మనం ఇంతకుముందు వీడియోలు కూడా చూడండి, నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా చూడండి. సో ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటూ ద వీడియో. పార్ట్ 1లో వచ్చేసి మనం బాటు కేవ్స్ గురించి చూసాం కదా, దాని కింద ఎగ్జాక్ట్లీ ఆ స్టెప్స్ కింద మనకి టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్లో మనకి అమ్మవారు ఉంది. సో ఒక్కసారి మనం ఈ టెంపుల్లోకి వెళ్తూ అసలు బాటు కేవ్స్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి కే తూంబస్వామి పిల్లై అని చెప్పేసి తను ఇండియన్ తమిళ్ ట్రేడర్ అనమాట. తను ఆ వెల్ షేప్లో ఉంది అని చెప్పేసి, వెల్ షేప్లో అంటే మనకి ఈ వేల్ ఏదైతే మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో పట్టుకుంటారో సేమ్ ఆ షేప్లో ఈ కేవ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ బాటు కేవ్స్ని అయితే ఇక్కడ కట్టి దీనికి అంటే మురుగన్కి అంకితం చేశారనమాట. సో కే తూంబస్వామి పిల్లై ఇండియన్ తమిళ్ ట్రేడర్ అనమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఆ షేప్ని చూసి మనకి మెయిన్ కేవ్ ఇలానే ఉంది కదా అని చెప్పేసి ఈ గుడిని అయితే మురుగన్ స్వామికి అయితే అంకితం చేశారు. 1819లో కట్టడం మొదలు పెట్టారు అనమాట దీన్ని. ఈ గుడి అయితే అమ్మవారికి గుడి ఉంది కదా, ఈ స్టాచ్యూ ఇవన్నీ చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి ఇక్కడ. జనవరి ఫిబ్రవరి మంత్లో తమిళ్ మంత్ ఆఫ్ థాయ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ వీళ్ళు తీర్థంలాగా సెలబ్రేట్ చేస్తారనమాట. అంటే బోనాలు మనకి ఎలా చేస్తారో అలా ఇక్కడ వాళ్ళు చేస్తారనమాట. చాలా పెద్ద ఎత్తులో మనకి పండగలు అయితే చేస్తారు. ఈ కన్స్ట్రక్షన్ ఏంటి అని చెప్పేసి చూశాను. మార్బుల్ అయితే కాదు, ఇది కాంక్రీట్ అనమాట. కాంక్రీట్తో కట్టింది. దీని వెనకాల మనకి చాలా రంగురంగులుగా బిల్డింగ్ అనిపిస్తుంది కదా. ఈ బిల్డింగ్లో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని షాప్స్, ఆ సోవెనీర్ షాప్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టేస్తారనమాట. ఇది మాత్రం చాలా కళాత్మకంగా, చాలా వైబ్రెంట్గా, చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇది విజిట్ చేసిన తర్వాతనే పైకి వెళ్తారు. పైన మనకి 272 స్టెప్స్ ఉన్నాయి కదా, అది ఎక్కిన తర్వాత ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళల్లో కూడా చూసుకొని వస్తారనమాట. సో మనకి ఈ టెంపుల్ నుంచి బయటికి రాగానే, స్టాచ్యూ దగ్గర నుంచి బయటికి రాగానే ఇలా రాణి విలాస్ రెస్టారెంట్ అని ఉంది. ఇవే కాకుండా మనకి ఇంకా 2-3 ఉన్నాయి అన్నమాట. అమృత రెస్టారెంట్ ఒకటి ఉంది, దాని తర్వాత అది తమిళ్లో ఉంది పేరు. సో ఇలా మనకి దాని ఎదురుగానే మనకి రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. మేమైతే ఇందులోకి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం. ఆకలి అయితే దట్టి కొట్టేస్తుంది. నార్త్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమన్నా. అబ్బో, మన వాళ్ళు అయితే సీట్ పట్టేశారు ఆల్రెడీ. నైస్, మంచి అరిటాకేసి భోజనం పెడుతున్నారు. వైష్ ఏంటి, బాగుందా? నీకెట్లా తెలుసురా ఫుడ్ టేస్ట్ తెలియదు కదరా? ఫుడ్ టేస్ట్ తెలియదు, నీకెట్లా తెలుసురా బాగుందని? అంతా మనోలేరా, ప్రపంచమే అందరా రే. సో యా, మనకైతే మెనూ తీసుకుని వస్తున్నారు. మెనూ చూద్దాం ఏమేమి ఉందో. యా, ఓపెన్ చేయ మెనూ. మెనూ ఓపెన్ చేయి. రాణి రెస్టారెంట్. ఓ, వడలు, ఇడ్లీలు, గీ దోశలు, రవ్వ దోశ, సమోసాలు, పరోటాలు. నెక్స్ట్ బనానా లీఫ్ లిమిటెడ్ 12, బనానా లీఫ్ అన్లిమిటెడ్ 14, వెజ్ బిర్యానీ 14, థాలీ మీల్స్. వావ్, ప్రైజులు కూడా మంచి సరసమైన రేట్లలోనే ఉన్నాయి మనకి. 12 అని చెప్పేసి అంటే 240-250 రూపీస్కి ఈ ఫుడ్ అంతా మనకి. వావ్,
రెస్టారెంట్ అయితే ఇలా ఉంది మనకి. సో మీరు బాటు కేవ్స్కి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తినొచ్చు. ఫుడ్ తిన్నాక నేను చెప్తా ఫుడ్ ఎట్లుందో. ఇది మాత్రం మనకి నియరెస్ట్ రెస్టారెంట్. సో మనకి ఇక్కడే వడ్డించి తీసుకుని వస్తున్నారు అనమాట. నైస్. పికిల్ వేస్తున్నారు, బెండకాయ కూర ఉంది, పన్నీర్ ఉంది. ఇది మనకే తీసుకుని వస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇండియన్ ఎంతో మంది చూసుండొచ్చు యూట్యూబర్స్ అని చెప్పేసి అయితే ఫీలింగ్ లో ఉన్నాడు. సూపర్ దా. దాని తర్వాత మనకి కర్రీస్ వచ్చేసి దాల్, స్పైసీ దాల్, రసం నో ఇండియన్ సూప్. ఓకే సూపర్. వెయిట్ చేసుకుని తీసుకొస్తా అంటున్నాడు. వైషేన్ సూపరా? చాలా డేస్ అయింది. ఓకే సూపర్. అసలు రివ్యూ చెప్పే ఛాన్స్ స్కోపే లేదు. ఎందుకని చెప్పేసి అంటే టేస్ట్ అయితే అన్నీ అసలు సూపర్ అదిరిపోయినాయి. బిజీ అమ్మా, నేను చెప్పలేను. రైస్ ఒకటి అంటే తమిళనాడు స్టైల్ రైస్ ఉంది, కొంచెం లా ఉంది, కానీ కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. మనకి బెండకాయ ఇచ్చాడు, నెక్స్ట్ ఇదేంటిది పన్నీర్ ఇచ్చాడు, కాలీఫ్లవర్, ఇంకా సలాడ్. దాంతోపాటు పప్పు. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని చెప్పేసి అంటే మనము అరిటాకులో భోజనం తింటున్నాం కదా, అది హైలైట్ బై. అసలు పప్పు వేసుకుని నెయ్యి మిస్సింగ్, దాంట్లో కొంచెం ఆవకాయ పెట్టుకుని సూపర్. యా, మన కోసం స్పెషల్ తీసుకొచ్చాడు. నేను ఇందాక నుంచి రసం తినడానికి వెయిటింగ్. యా షాను, రసం నిందాక ఏదో సూప్ అని చెప్పేసాను, ఇండియన్ సూప్ అన్నాడు. ఇండియన్ సూప్ కాదు భయ్యా, రసం అది. రసానికి 100 మార్క్స్ ఇచ్చేస్తా. వైష ఫుడ్ ఇంకా రాలేదు. షాన్వి ఏమో దోశలోకి చక్కెర వేసేసుకుంటుంది. నేనైతే తినేస్తున్నాను. టాటా బాయ్ బాయ్, సీ యూ. ఓకే, బిల్ ఎంత అయింది అని చెప్పేసి అంటే తాళీ భోజనం 2 తీసుకున్నాం కదా, 12 ఒకటి అనమాట. సో 24 అది అయింది. ఆనియన్ దోశ సెట్ 7, కోకోనట్ 6. సో టోటల్ వచ్చేసి 43 రింగిట్ అయింది. 43 రింగిట్ అని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ 900 అనమాట. సో ఇది కౌంటర్ మనకి. సో ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వచ్చి కబాలీ షూటింగ్ టైంలో వచ్చి తిన్నారని చెప్పేసి అన్నారు. చెప్పాను కదా, ఈ హోటల్ వచ్చేసి ఎగ్జాక్ట్ బాటు కేవ్స్ మన ఆ స్టాచ్యూ ఎదురుగానే. థ్యాంక్ యూ. సో మన చేంజ్ వచ్చింది. సో ఇది హోటల్. ఎక్కడికి వచ్చినా కూడా సోవరిన్ అయితే తీసుకుంటాం కదా. సో అట్లా ఇక్కడ వచ్చేసి ఇది కేఎల్ టవర్. ఇది కేఎల్ టవర్. నెక్స్ట్ ఇదేమో మలేషియాది. సో ఈ 2 తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎంత పడుతుంది అని చెప్పేసి అంటే మనకి రేట్ వచ్చేసి 15 రింగిట్స్ ఒకటి, 20 రింగిట్స్ ఒకటి అంట. బాగున్నాయి. కానీ ఇలా మనకి ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికి కీ చైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ మలేషియా సిరీస్ అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకున్నాను. స్పెషల్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకున్నాను. ఇలాంటి మంచి వీడియోస్, మలేషియన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీరు మలేషియా ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నిటి కోసము ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ మలేషియా. See you with an interesting video next. Bye guys.